ప్రియమైనటువంటి బెరయ సత్యసువార్త యూట్యూబ్ ఛానల్లో మరి యుగాంతం గురించి వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి క్రైస్తవులారా, వినుచున్నటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మరి ఇప్పటికి మనము 4 ఎపిసోడ్లు చూసాము. ఈ 4 ఎపిసోడ్లలో 3 విషయాలను మనం చర్చించుకున్నాం. మొదటిగా ఇజ్రాయేల్ చేరాలి. రెండవదిగా ఇజ్రాయేలుపై రష్యా దండయాత్ర అనేటువంటిది 2వ పాయింట్గా చర్చించుకున్నాము. అలాగే 3వ పాయింట్గా దశరాజ్య కూటమి, రోమా సామ్రాజ్యం నుంచి మరి రోమా సామ్రాజ్యం చేత పరిపాలించబడేటువంటి 46 రాజ్యాలలో మరి 10 రాజ్యాలు వచ్చి మేము ప్రపంచ అధినేతలము అని చెప్పి ప్రకటించుకోవడం మనము చూసాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారం చెప్పుకున్నాము. ఈ వారము ఇక మన విలన్ రాబోతున్నాడు. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోనికి మనము 4వ పాయింట్ చర్చించుకోబోతున్నాం ఈరోజు. మరి ఈ 10 మంది రాజులతో పాటు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము మనము పోయినసారి చర్చించుకున్నాము. మరొకసారి చూద్దాము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనము. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. ఇక్కడ క్రూర మృగము అంటే అంతిమ అబద్ధ క్రీస్తు. ఇప్పటి వరకు అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మరి వారి గురించి వివరించలేము, చాలా ఉంది వారి సబ్జెక్టు. చాలామంది వచ్చి ఉన్నారు. ఇక అంతిమ అబద్ధ క్రీస్తు, వీడు చివరిగా వచ్చేటువంటి అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తునని రాబోతున్నాడు. అయితే వీడు కూడా రోమా సామ్రాజ్యంలో నుంచే రాబోతున్నాడు. వాడు ఎవరు ఏంటి, మనకు లేఖనాధారాలు ఏంటి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. చాలా నాన్న, ఒక చిన్న కొమ్ము అంటే, కొమ్ము అంటే మనం ఏం చెప్పుకున్నాం గత వారం చెప్పుకున్నటువంటి దాంట్లో రాజులు. ఈ చిన్న కొమ్ము అంటే చిన్న రాజు, ఒక చిన్న రాజు రాబోతున్నాడంట. వాడికి స్థలం ఇవ్వడానికి 3 రాజులు పెరికివేయబడ్డారు. అది ఎప్పుడు ఏంటో ముందు చూద్దాము. అయితే వీడు ఎలాంటి వాడు? అలాగే 7:20 ఒకసారి చదువునామా. దానియేలు 7:20. మరియు దాని తలపై ఉన్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము, ఇంకొక కొమ్ము, వేరొక కొమ్ము ఇక్కడ ఉంది. అంటే చిన్న కొమ్మే వేరొక కొమ్ము. అలాగే 7:24 చూడాను. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి 10 మంది రాజులను సూచించున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 10 మంది రాజులకు భిన్నమైనటువంటి ఇంకొక రాజు, లేదా ఈ 10 కొమ్ములేమో కొద్దిగా పెద్ద కొమ్ములు, చిన్న కొమ్ము అనేటువంటి వాడు రావడం జరుగుతుంది. అయితే వీడికి స్థలం ఇవ్వడానికి 3 రాజులను కొట్టివేయబడినారంట.
అది ఎప్పుడు ఏంటో తర్వాత చూద్దాం. అయితే ఈ అబద్ధ క్రీస్తు 4వ పాయింట్ ఏంటంటే ఈ అంతిమ అబద్ధ క్రీస్తు సింహాసనాన్ని అధిరోహించాడు. ఈ 10 మంది రాజులను కాదని, 10 మంది రాజులైతే ముందు వస్తారు. వాళ్ళు వచ్చి మరి ప్రపంచ ప్రభుత్వ స్థాపన మేము చేస్తున్నాము, దశరాజ్య కూటమి అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వారు ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని ప్రకటించినటువంటి టైంలో ఈ చిన్న కొమ్ము అనేటువంటి వాడు వస్తాడు. ఆ చిన్న కొమ్ము ఎవరు? వాడే క్రూర మృగము, అంటే అంతిమ అబద్ధ క్రీస్తు. మరి ఆ చిన్నవాడైనటువంటి వాడికి పట్టాభిషేకం చేస్తారు. ఎలా పట్టాభిషేకం చేస్తారో అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వే పరిపాలించరా అని ఈ 10 మంది రాజులు పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. అక్కడ ఏమైందో మనము లేఖనాధారాలతో చూద్దాం. దానియేలు 11:21 ఒకసారి చూడనా. దానియేలు 11:21 అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనత నీయరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. చాలు నాన్న. అలాగే 8:23 చూడనాన్న. 8:23, 24 కూడా కంటిన్యూషన్ చేయి. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృకము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వభావము వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. చాలు నాయన. ఉపాయం చేత మోసం చేత. ఓకే, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీచుడగు ఇతను ఇచ్చకపు మాటలతోటి ఈ 10 మంది రాజుల దగ్గరికి వెళ్ళేది. అలాగే పది మంది రాజుల దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళకు నీచుడు కదా ఇతను ఏం చేస్తా అంటే, అన్న నేను ప్రపంచ అధినేతగా ఉంటాను, నేను చిన్నవాడిని, చిన్న కొమ్ముని, నేను ఎంతటి వాడిని, మీరు ఎలా చెప్తే అలా వినేటువంటి వాడిని, కాబట్టి మరి మీరందరూ ఆజ్ఞ చేయండి అన్న, మీరు ఏది చెప్తే అది ప్రజలకు చెప్తూ ఉంటాను అంటూ ఉపాయము చేత మోసము చేత అందరినీ వశపరుచుకుంటాడు. అంతేకాకుండా అయితే ఇతని విషయంలో ఇతన్ని రాజుగా చేయడానికి ఇష్టం లేక, అంటే ప్రపంచ అధినేత చేయడానికి కొందరికి ఇష్టం ఉండదు, వారిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయంట. దానియేలు 2:41-42 వచనాలు ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. దానియేలు 2:41-42 వచనాలు చూద్దాం. పాదములను వేళ్ళును కొంత మటుకునకు కుమ్మరి మట్టిది గాను కొంత మటుకునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడెను. కనుక ఆ రాజ్యంలో అలాగుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మటుకునకు ఇనుపవి గాను కొంత మటుకునకు మట్టివి గాను ఉన్నట్టు ఆ రాజ్యము ఒక విషయంలో బలము గాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. చదివినా. ఇనుమును బురదయు
మిళితమై ఉండుట తమరికి కనబడింది. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసకక ఇందురు. చాలు నాన్న, వారిలో భేదాలు ఉంటాయి, ఒకరితో ఒకరు పొసకగా ఉంటారు. ఈ చిన్న కొమ్ము యొక్క క్రూర మృగం యొక్క క్యారెక్టర్ తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ముగ్గురు ఏం చేస్తారంటే, వీడేదో మోసం చేస్తున్నాడు మనల్ని, వీడిని మనం దూరం పెట్టాలి అని చెప్పుకుంటూ వస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రకటన గ్రంథం 17:13 ప్రకటన గ్రంథం 17:13లో ఒక మాట చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాడి ఇచ్చికపు మాటలు, మోసకరము యుక్తికరమైనటువంటి మాటలు, యుక్తి ప్రవర్తిస్తూ, అంటే అన్న నేను రాజుగా ఉంటా అంతే, కానీ 10 సింహాసనాలు వేస్తా అన్న, 11 సింహాసనాల మీద 11 మందిని కూర్చున్నాం, నేనేదో పక్కన ఉన్నట్టుగా ఉంటా అంటూ వాళ్ళందరినీ మాయ చేస్తూ ఉంటాడు ఈ క్రూర మృగం. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతుడు. వీళ్ళంతా ఏకాభిప్రాయం, అరే ముగ్గురిని కూడా మిగిలినటువంటి 7 అట్లా కాదు లేరా, వాడితో మనకు అవసరం ఉంది, చిన్న రాజ్యమైనప్పటికి కూడా ఆ చిన్న కొమ్ము అయినా కానీ వాడితో మనకు పని ఉంది కాబట్టి వాడికే మన రాజ్యమును మన అధికారమును అప్పచెప్దామని చెప్పేసి ఈ 10 మంది ఒకే తాటి మీదకి వస్తారు. ఇవన్నీ కానే కాదు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాడు యుక్తిపరుడు, నీచుడు, మోసగాడు, ఇవన్నీ కాదు, కానీ ఇది దేవుని సంకల్పమై ఉన్నది. 17:17 చదివినానా? 17:17 చూద్దాము ఒకసారి. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తమ సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే ఈ 10 మంది రాజులకు బుద్ధి పుట్టారు. ఎందుకంటే ఇక ఆయన రాకడ జరగాలి, సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడాలంటే వీడు రావాలి, ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు రావాలి, 666 ముద్ర రావాలి, వాడు అనేక మందిని హింసించాలి. 7:20 ఒకసారి మళ్ళీ కంటిన్యూషన్ చేయనా? 7:20లో మాట ఉంది ప్రేమ దేవుని బిడ్డలను చూద్దాం. దానియేలు 7:20 ఒక్క నిమిషం దేవుని బిడ్డలారా. మరియు దాని తలపై ఉన్న 10 కొమ్మల సంగతి వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్మల కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. కంటిన్యూషన్. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలిచినదాయను. చాలా నాన్న, అంటే వాడు రావాలి, పరిశుద్ధులు అంటే సంఘం అప్పుడు ఉంటుంది, భూలోకంలోనే ఉంటుంది. అలాగే 25 కూడా చదివినానా? 25వ వచనము. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను. వారు ఒక కాలము 1 year, కాలములు 2 సంవత్సరాలు, అర్ధకాలం 6 నెలలు అతని వశమున ఉంచబడుతుంది. అంటే 3.5 సంవత్సరాలు అతని వశమున మహోన్నతుని భక్తులు ఉంచబడును. ఇదే మాటలు మనకు మీరు తర్వాత చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం మధ్యలో మాట ఉంటుంది. 42 నెలలు వాడికి అధికారం ఇవ్వబడెను. పరిశుద్ధులను జయించడానికి వాడికి అధికారం ఇవ్వబడుతుందండి. అంటే 42 నెలలు అంటే 42/12 వేస్తే 3.5 సంవత్సరం. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. దానియేలు గ్రంథంలో అదే మాట చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో అదే చెప్తున్నాడు. మరి కొందరేమో చెప్తుంటారు, అబద్ధ క్రీస్తు అనేవాడు రాకముందే
సంఘం ఎత్తబడుతుంది, దిగులు పడబాకండి అని నేటి బోధకులు చెప్తూ ఉన్నారు. సరే, ఈ పాయింట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. కొద్దిగా ఆలోచన చేయండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అబద్ధ క్రీస్తు రావాలి. వాడు 3.5 సంవత్సరాలు మహోన్నతిని భక్తులైనటువంటి మనల్ని నలగొట్టాలి. 666 ముద్ర వేసుకుంటారో వేసుకోవాలి. 3 రెఫరెన్సులు మీకు చూపించాను, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. సరే, ఏదేమైనప్పటికీ దేవుడే ఆ 10 మంది రాజులకు బుద్ధి పుట్టించి ఈ ప్రపంచ అధికార సింహాసనాన్ని ఆ అబద్ధ క్రీస్తుకు ఇవ్వడం జరుగుతుంది. వాడుతో పాటు కలిసి మనం మొదటిగా చదువుకున్నాం, మొన్న వారం కూడా చదువుకున్నాం, ప్రకటన గ్రంథం 17:12 ఒక గడియ వాడితో పాటు పరిపాలన చేస్తాడంట. ఒక గడియ పరిపాలించినాక పూర్తి అధికారము ఈ అబద్ధ క్రీస్తు లాగేసుకుంటాడు. దేవుడే వాడికి అధికారం ఇచ్చేటట్లుగా చేయడం జరిగింది. అయితే ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు మరి ఏ దేశం నుంచి వస్తాడు? నేను మీకు మొదట్లో పాంప్లెట్ చూపించున్నాను. ఆ పాంప్లెట్ చూపించినటువంటి విధంగా 3వ పాయింట్, మరి అబద్ధ క్రీస్తు రాకముందు ఏమేమి జరగాలనేటువంటిది చూసుకున్నాం ఇప్పటివరకు. వాడు అసలు ముందు ఏ ప్రాంతం నుంచి వస్తాడు? 2వ పాయింట్ ఇది. అంటే నేను పాంప్లెట్లో వేసినటువంటి విషయంలో 2వ పాయింట్, వాడు ఏ ప్రాంతం నుంచి, ఏ ప్రదేశం నుంచి వస్తాడు అనేటువంటి దానికి మనకి ఇక్కడ కొన్ని లేఖనాధారాలు ఉన్నాయి. చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 42-43 వచనాల ప్రకారము చూస్తే ఆ 10 మంది వేళ్ళు ఉన్నాయి. 10 వేళ్ళు అంటే 10 మంది రాజులు. వాళ్ళు మరి రోమా సామ్రాజ్యం చేత పరిపాలించబడినటువంటి ఆ భూభాగంలో నుంచే ఈ క్రూర మృగం కూడా రాబోతున్నాడు. అయితే మనకు అలెగ్జాండర్ రాజ్యంను ఒక్కసారి చూద్దాం. దానియేలుకు వచ్చినటువంటి మరొక దర్శనం ఇది. దానియేలు గారికి వచ్చినటువంటి మరొక దర్శనంలో అలెగ్జాండర్ ఉన్నాడు. ఆ బైబిల్లో ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. చూద్దాము. దానియేలు గ్రంథం 8:3 చూడనా. నేను దర్శనము చూచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగాను. నేను ఊలయ్యను నది పక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగాను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేది. ఎత్తుగలది, దాని తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచున్నట చూచితిని. ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకుంటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయింది. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలం చూపుచూ వచ్చింది. నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తాను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులగొట్టాను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దాన్ని నేలను పడవేసి తొక్కుచుండెను. దాని బలమును అణిచి
ఆ పొటేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయింది. చాలు. ఇక్కడ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక పొటేలు ఉంది. ఆ పొటేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ము ఇంకొక కొమ్ము కంటే పెద్దది. అయితే అది మొత్తం సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున మొత్తాన్ని ఆక్రమిస్తూ ఉంది. దాన్ని ఎదిరించడానికి ఎవరు చేత కావడంలా. అలాంటి సందర్భంలో ఒక మేకపోతు వచ్చిందంట. ఆ మేకపోతు ఈ పొట్టేలును అనగదొక్కి వేసింది. అయితే ఈ పొట్టేలు ఎవరు? అదే 8వ అధ్యాయం 20వ వచనం చదివినానా? 20. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించున్నది. చాలా నాయన. మాదీయ పారసీక సామ్రాజ్యము పొట్టేలుకు సాదృశ్యంగా ఉంది. అదే 8:21 చూడనా? బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు. చదివినా? దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజు అంటే అలెగ్జాండర్. అంటే గ్రేకుల రాజు యొక్క మొదటి రాజు అలెగ్జాండర్. అలెగ్జాండర్ బైబిల్లో ఉన్నాడు మనకు. చాలా నాన్న. వారి మొదటి రాజును సూచించుతున్నది. అది మనకు కనపడ్డటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు 8:8 చూన్నానా? ఆ మేకపోతు అత్యధికముగా బలం చూపుచూ వచ్చింది. అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగను. అంటే అలెగ్జాండర్ చనిపోయాడు. నెక్స్ట్ 9. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాను. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి 4 కొమ్ములలో నుంచి 4 కొమ్ములు అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యంను అతని సేనాధిపతులు 4 పంచుకోవడం జరిగింది. అది మనకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తూర్పు భాగం మైనర్ ఆసియా భాగంను లిసిమకస్ అనేటువంటి అతను, అలాగే పడమర మాసిడోనియా ప్రాంతంను కసాండర్ అనేటువంటి వాడు, ఉత్తరంన అష్షూరు సెల్యూకస్ నికటరు, అలాగే దక్షిణము ఐగుప్తు ప్రాంతంను టాలమీ అనేటువంటి వాడు 4 పంచుకున్నారు. చదువునానా? 9, 9వ వచనం. 8, 9వ వచనం. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిచెను. చాలా నాన్న. ఈ 4 రాజులు మరి 4 అంటే అలెగ్జాండర్ యొక్క సేనాధిపతులు అంతా పంచుకుంటారు. దాన్ని సవివరంగా మనకు అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము మొత్తం మీరు చూడండి, తర్వాత చదవండి. మరి 13వ వచనం ఒక్క ముక్క చదువునాను. స్టార్టింగ్. ఏలయనగా ఉత్తర దేశపు రాజు. చాలు. మళ్ళీ 15వ వచనం చదువు. ఇంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును. చాలు నాన్న. 31వ వచనం చూద్దాం. 11:31 మనకు క్లియర్ అయిపోతుంది విషయం. అతని పక్షమున అంటే ఉత్తర దేశపు రాజు యొక్క పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. చాలు నాన్న. ఉత్తర దేశపు రాజు యొక్క సూర్యులు వచ్చి అనుదిన బలిని నైవేద్యమును, అప్పటికి 3వ మందిరం నిర్మించబడుతుంది. ఏడే పర్మిషన్ ఇస్తాడు. మళ్ళా బలిని ఆపివేయండి అని చెప్పేసి హేయమైన దాన్ని నిలబెట్టి, అంటే వాడు ఉన్నప్పుడు నేనున్నప్పుడు నన్ను పూజించండి, నేను లేనప్పుడు
ఇదిగో ఈ విగ్రహాన్ని పూజించండి అని చెప్తాడనమాట. ఆ విగ్రహం పెడతాడు. వాడెవడు? ఆ ఉత్తర దేశపు రాజు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలెగ్జాండర్ పరిపాలన చేసినటువంటి సామ్రాజ్యం మొత్తంలో ఉత్తర భాగము మీరు ఒక్కసారి గమనించినట్లయితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చూడండి. ఇజ్రాయెల్ పట్టణము, ఇజ్రాయెల్ దేశమునకు ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నది సిరియా ఉత్తర దేశం, ఇది ఉత్తర భాగము. ఇక్కడ దక్షిణ భాగంలో ఉన్నది ఈజిప్ట్ ప్రాంతంను టాలమీ అనేటువంటి వాడు పరిపాలిస్తున్నాడు. వీళ్ళందరూ ఒకసారి మీరు ఆ అధ్యాయం అంతా ఒకసారి చదవండి. ఇజ్రాయెల్కు ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతము సిరియా, అంటే అంతిమ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు సిరియా దేశం నుంచి రాబోతున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు కొంతమంది, పోపే అంతిమ అబద్ధ క్రీస్తు, లేదు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు. వీళ్ళెవ్వరూ కాదు ప్రేమంటున్న దేవుని బిడ్డలారా. సిరియా నుంచి బైబుల్ మనకు చెప్తుంది ఉత్తర దేశము అని. ఆ 11వ అధ్యాయం మొత్తము ఉంది ఉత్తర దేశం. ఆ ఉత్తర దేశమే సిరియా, అష్షూరు ప్రాంతం. అష్షూరు ఇరాక్గా, సిరియాగా డివైడ్ అయింది. తూర్పు ఇరాకు నుంచి కానీ లేక సిరియా నుంచి కానీ వస్తాడు అని బైబిల్ పండితులు చెప్తున్నారు. బైబిల్ పండితులే కాదు, బైబిలే స్వయంగా చెప్తుంది. ఏదంటే ఆర్సిఎం బైబిల్ ఒకసారి మీకు అందుబాటులో ఉంటే చూడండి ప్రేమంటున్న దేవుని బిడ్డలారా. ఆర్సిఎం బైబిల్లో సిరియన్ క్లియర్గా ఉంది. అలాగే దక్షిణ దేశం అనేటువంటి దాని బదులుగా ఈజిప్ట్ అనేటువంటిది, ఐగుప్తు అనేటువంటిది క్లియర్గా రాయబడింది. ఈ సిరియా నుంచి వచ్చేటువంటి అరబ్బు ఈ అంతిమ అబద్ధ క్రీస్తు. పోపు కాదు, గీపు కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సిరియా రాజు వచ్చి పరిపాలన చేసేటువంటి టైంలో ఇందాక మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం, 3 కొమ్ములు పెరికివేయబడును. ఎందుకు 3 కొమ్ములు పెరికివేయబడతాయో చూద్దాం. వాళ్లకు వీడంటే నా ముగ్గురికి పడనే పడదు, వీడు చనిపోయి లేస్తాడంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు చనిపోయి లేస్తాడు. ఇదేంటే వాడు చనిపోతాడు. ఈ ముగ్గురు వచ్చేసి వాడితోటి యుద్ధం చేసి వాడిని చంపేస్తారు. చంపేసిన తర్వాత 3 రోజులు 4 రోజులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే సమాధిలో 3 రోజులు ఉండి లేచారో అలాగా వీడిని 3 రోజులు సమాధి దీంట్లో శవపేటికలో పెడతారు. ప్రపంచ అధినేత కాబట్టి వాడిని చూడడానికి అనేక మంది రావాలి కాబట్టి వాడికి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మరి ఇక 3వ రోజు 4వ రోజు అయినప్పుడు వాడిని మోసుకొని పోయేటువంటి టైంలో వాడు దిగ్గున లేచి కూర్చుంటాడంట. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అది ఎలాగయ్యా? రెఫరెన్స్లు ఎక్కడ చూడనానా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండరి. చాలా ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు అంటే ఆ క్రూర మృగమునకు ఉన్నటువంటి 7 తలల్లో ఒక తలకు చావు దెబ్బ తగిలినట్టు ఉండెను అనేటువంటి మాట ఉంది. అలాగే 12వ వచనం చదువునాను. 12 అయిపోయినాక 14. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారం చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. చాలా నాన్న చావు దెబ్బ తగిలి మరలా బాగుపడిందంట. ఆ మొదటి క్రూర మృగం అంటే అబద్ధ క్రీస్తు. 14వ వచనం కూర్చున్నాను ఒకసారి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని. అది అంటే 2వ క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త.
వీడు బలవంతం చేస్తుంటాడు. అంటే చావు దెబ్బ, కత్తి దెబ్బ తగిలి మళ్ళా బ్రతికా అంటారు. వీడు పోయి ఏం చేస్తాడంటే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త పోయి కొన్ని రెఫరెన్స్లు చూపించి ఇజ్రాయేల్ దగ్గరికి ద్వితీయోపదేశకాండం 18:18 ఒకసారి చూడన్నాను. ద్వితీయోపదేశకాండం 18:18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా? ప్రవక్త మీ సహోదరుల నుంచి వస్తాడు అని మనకు తోరా చెప్తున్నది. కాబట్టి ఇదిగో ఈ అరబ్బు ఎవరు? అబ్రహాంకు పుట్టినటువంటి ఇష్మాయేల్ యొక్క కుమారుడే కదా, మీ సహోదరుడే అని చెప్పేసి వాళ్ళను, ఇజ్రాయేలును ఒప్పిస్తాడు ఈ అబద్ధ ప్రవక్త. ఏమని ఒప్పిస్తాడు? మీరు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఎవరో చనిపోయాడంట, లేచాడంట. మనమైతే చూడలేదు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు ఇదిగో ఈ సిరియా దేశపు రాజు చనిపోయాడు, బ్రతికాడు, మీరందరూ చూశారు. ఇతన్ని కేవలము 7 సంవత్సరాలు మాత్రము మెస్సయ్యగా ఒప్పుకోండి. ఆ తర్వాత అతను ఓకే అనుకుంటే లైఫ్ లాంగ్ మెస్సయ్యగా ఒప్పుకుందరు, లేకుంటే లేదు అని ఈ అబద్ధ ప్రవక్త వీడు మనకు 11వ అధ్యాయంలోనే వస్తాడు. భూమిలో నుండి పుట్టుకొచ్చినటువంటి మరొక క్రూర మృగము అని ఉంటుంది 11వ అధ్యాయంలో, 13వ అధ్యాయం 11వ వచనంలో. అంటే ప్రకటన గ్రంథంలో మొదటి క్రూర మృగం మీకు చెప్పాను నేను పోయిన వారం. అప్పుడు సముద్రంలో నుంచి వస్తాడు. సముద్రం అంటే అన్యజనులలో నుంచి వస్తాడు. ఈ భూమి అంటే ఇశ్రాయేళ్ల నుండే వస్తాడు ఈ అబద్ధ ప్రవక్త. వీడు వచ్చి ఈ ఇశ్రాయేలులతోటి ఈ చనిపోయి లేచినటువంటి సిరియా రాజుతోటి నిబంధన ఏర్పాటు చేస్తాడు 7 ఏళ్లకు. అదే 7 ఏళ్ల శ్రమల కాలము. వాడు ఎప్పుడైతే అగ్రిమెంటు మీద ఈ బెంజమిన్ నెతన్యాహు ఉంటాడో, మరి ఎవరు ఉంటారో మనం చెప్పలేం, కానీ అతను సంతకం పెట్టిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి వాడు రాకముందు సంఘం ఎత్తబడుతుంది. తప్పుడు బోధ వాడు రావాలి. ఇప్పుడు చూస్తాం మనం అసలు ఏమేమి జరగబోతుంది అనేటువంటిది. ఇప్పుడు వాడు చనిపోవడం ఏంటి, మళ్ళీ బ్రతకడం ఏంటి, ఇదొక మర్మం కదా. ఏంటో ఆ మర్మము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 17:8 నీవు చూచిన ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి మళ్ళీ వస్తుందంట. ఆ మృగం తెలుసుకొని ఆశ్చర్యపడదు. చాలా నాన్న, ఒక మృగం ఉందంట. ఆ మృగము ఒకప్పుడు ఉందంట, కానీ యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు లేదు. మరలా ముందుకు వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుంది? అగాధ జలములో నుంచి. అగాధం 11:7 కూడా ఒకసారి చూడన్న చివరిగా 11:7 వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. చాలా నాన్న, అగాధంలో నుంచి. అగాధంలో ఏముంటాయండి? పాతాళంలో ఆత్మలు ఉంటాయి. ఎవరి ఆత్మలు? చనిపోయినటువంటి వారి ఆత్మలు. అంటే ఇంతకుముందు వాడు భూమి మీద ఉన్నాడంట, ఇప్పుడు లేడు, ముందుకు మళ్ళా వస్తాడు అని 17:8 చెప్తుంది. అంటే ఇక్కడ అగాధంలో నుంచి ఒక క్రూర మృగం వస్తుందంట. నిన్న వారంలోనేమో సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం అని. మళ్ళా 13:11లో భూమిలో నుంచి ఒక క్రూర మృగం. ఎవరయ్యా అంటే ఒక ఆత్మ అగాధంలో నుంచి వచ్చి ఒక ఆత్మ ఈ సిరియా రాజు యొక్క శరీరంలో దూరింది. అదే దాని అర్థం. ప్రేమటువంటి చనిపోయి బ్రతికాడు 13వ అధ్యాయంలో మనకు క్లియర్గా ఉంది. వాడు చావు దెబ్బ తగిలి
బ్రతికాడు అంటే అంతకుముందు చనిపోయాడు, మరలా బ్రతికాడు. ఇలా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అగాధంలో నుంచి ఒక ఆత్మ రాబోతుంది. అది ఒక దురాత్మ. అది ఎవరి దురాత్మ, ఎవరి ఆత్మను వచ్చే వారం చూద్దాం. ఇప్పటికీ మనం మరి అబద్ధ క్రీస్తు ఏ దేశం నుంచి వస్తాడండి? సిరియా నుంచి వస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అతి త్వరలో వాడు రాబోతున్నాడు. మరి ఆ దురాత్మ ఎవరి దురాత్మను వచ్చే వారం మనము చూద్దాము. అంతవరకు మరి బైబిల్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా.